హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు మనం ఆమ్లా జ్యూస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా. ఆమ్లా జ్యూసా అంటే ఏంటి అని అనుకుంటున్నారా? అదేం లేదండి, ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయ జ్యూస్ అన్నమాట. ఉసిరికాయ తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఉసిరికాయ వల్ల చాలా లాభాలు ఉంటాయి అండ్ మనకి హెల్త్ చాలా బాగుంటుంది ఇది ఉసిరికాయ తీసుకున్నట్టయితే. సో డైరెక్ట్గా మనం తినలేము కదా ఉసిరికాయని. సో అందుకని చెప్పి మనం జ్యూస్ చేసుకుందాం అన్నమాట. సో ఆ జ్యూస్ ఎలా చేస్తారో అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ముందుగా ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని 4 ముక్కలుగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. అది పక్కన పెట్టేసుకొని ఉసిరికాయలు తీసుకోవాలి. ఉసిరికాయలు ఒక 2 తీసుకుంటున్నాను నేను, చూడండి. అండ్ ఇట్లా మంచిగా కట్ చేసుకోవాలి. లోపల మనకి సీడ్ ఉంటుంది కదా, విత్తనం, అది ఒకటి తీసేయాలన్నమాట. ఇక మిగతాది మొత్తం మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. సో ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటే మనకు మిక్సీ చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. సో అందుకని చెప్పి నేను ఇట్లా కట్ చేస్తున్నాను. అండ్ ఉసిరి వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా చూస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ మెయిన్లీ వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న ఈ ఉసిరికాయని 2 తీసుకొని ఇట్లా మంచిగా మిక్సీ జార్లో వేసేసి అండ్ అల్లం ముక్కలు ఇందాక ముందుగా నేను కట్ చేసి పెట్టాను కదా, ఆ అల్లం ముక్కలు మంచిగా కొంచెం పొట్టు తీసి పైన మంచిగా నీట్గా కడిగేసి మట్టి లేకుండా సో ఇట్లా 4 ముక్కలు చిన్నవి అట్లా వేసేస్తున్నాను అనమాట. వేసేసి ఇక నేను సాల్ట్ వేసాను. సాల్ట్ అంటే పింక్ సాల్ట్ వేసాను నేను. మీకు నార్మల్ సాల్ట్ ఉంటే నార్మల్ వేసుకోండి, బట్ ఎక్కువ వేయకండి, కొంచెం చిటికెడు అట్లా వేసి వేయండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పుదీనా. సో పుదీనా కూడా మంచిగా ఇట్లా కడుక్కోవాలి, మంచిగా కడిగేసి వేసుకోవాలన్నమాట. ఇందులో పుదీనా ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. ఒక 5 నుండి 6 ఆకులు అట్లా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను జీలకర్ర వేస్తున్నాను. క్వాంటిటీ అయితే క్లియర్గా చూపిస్తున్నాను మీకు. జీలకర్ర కానీ, ఉసిరికాయ కానీ, ఇక్కడ పుదీనా కానీ, సాల్ట్ కానీ, సో అదే క్వాంటిటీలో వేసుకోండి మీరు కూడా. సో జీలకర్ర కూడా వేసేసుకొని మంచిగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను నేను. సో ఆ నిమ్మకాయని మనం ఇప్పుడు కట్ చేయాలన్నమాట. చూడండి, కట్ చేసి అందులో ఒక్కటి మాత్రమే తీసుకోవాలి. అందులో మళ్ళీ విత్తనాలు అవి ఇత్తులు లేకుండా చూసుకోవాలి. సీడ్స్ అనేవి అస్సలు ఉండకూడదు నిమ్మకాయలో. సో ఒక్కటి అందులో పడ్డా కానీ ఇంకా మనకి జ్యూస్ మొత్తం చేదొచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మంచిగా క్లియర్గా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇక క్యాప్ పెట్టేసి మంచిగా మిక్సీ పట్టేయాలి. అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మిక్సీ పట్టిన తర్వాత డైరెక్ట్గా మిక్సీ పట్టిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అట్లా మనం వాటర్ అనేది ఒక గ్లాస్ వరకు అట్లా 1.5 గ్లాస్ అట్లా వాటర్ అనేది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టినంత మాత్రమే మనకి అందులో కొంచెం ఉండిపోతుంది కదా. సో ఆమ్లా ఉసిరికాయది అది అన్నీ మొత్తం ఉంటుంది, కొంచెం పిప్పిలాగా ఉంటుంది. సో మనం ఇక్కడ నేను జాలితో వడబోస్తున్నాను అన్నమాట. చూడండి, ఇట్లా మంచిగా జాలితో వడబోసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకి జ్యూస్ అయితే ప్రిపేర్ అవుతుంది కదా. సో పైన మనకి ఇట్లా అంతా పిప్పిలాగా వచ్చింది కదా, దీన్ని ఏం చేయాలంటే మొత్తం ఇట్లా స్ట్రెయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది మొత్తం ఇట్లా పొడిలాగా వస్తుంది కదా, వచ్చిన తర్వాత దాన్ని పక్కకు తీసుకోవాలన్నమాట. సో అదేం చేస్తాం మనం అంటే అది పక్కన పెట్టేసుకొని కొంచెం ఇట్లా ఆరాలన్నమాట. ఆరిన తర్వాత కొంచెం గాలికి పెట్టినా కానీ ఇట్లా ఆరుతుంది కదా. ఆరిన తర్వాత అది మనం డైలీ ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు కర్రీస్లో వేసుకున్నా కానీ మనకు మంచిదే. సో అట్లా కూడా మనం తీసుకుంటున్నాం కదా ఉసిరికాయని. సో అట్లా అదన్నట్టు. ఇక నెక్స్ట్ మనకు జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, మంచిగా జ్యూస్ అయితే అయింది. సో ఇక మనకు రెడీ అయిపోయినట్టే, ఉసిరికాయ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మనం గ్లాస్లో పోసేసుకొని తాగేద్దాం అనమాట. ఇది డైలీ ఒక గ్లాస్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మెయిన్లీ వెయిట్ లాస్ కోసం అయితే చాలా యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ చాలా ఈజీగా అవ్వచ్చు, ఎందుకంటే కానీ డైలీ తీసుకోవాలి. ఖచ్చితంగా డైలీ తీసుకున్నట్టయితే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అండ్ వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా అవుతారు. సో నేను కూడా ఇది డైలీ ఇక తీసుకుంటున్నాను అన్నమాట. సో అందుకని చెప్తున్నాను. సో ఇట్లా మనం ఒక హాఫ్ లెమన్ తోటి అయితే మంచిగా గార్నిష్ చేసుకున్నాం అన్నట్టు. ఇక మనకి ఉసిరికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే బాగుంటుంది, ఏదో తాగకుండా కషాయం లాగా అయితే ఉండదు. టేస్ట్ చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేసాం కదా, కొంచెం పుల్లగా అండ్ మనకి ఇక్కడ పుదీనా టేస్ట్ కూడా తెలుస్తుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.